హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అల్లరి ఆద్య వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మన ఛానల్ వచ్చేసి ఫ్యామిలీ కంటెంట్ అండి. మెయిన్గా నా మెమరీస్ అన్నీ ఇందులో పెట్టుకోనికి ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. అందుకే నాది కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సంక్రాంతి వ్లాగ్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను గురువారం రోజు వచ్చాను, శుక్రవారం లేదు, శనివారం నైటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అనుకోని ట్రిప్ అండి ఇది, మేడారం ట్రిప్. అత్తమ్మ వాళ్ళ సైడు మేమందరం బస్సు మాట్లాడుకొని వెళ్ళాల్సింది సండే రోజు, అది కాస్త క్యాన్సిల్ అయ్యి ఇటు సైడ్ నుండి వెళ్తున్నాను. మళ్ళీ వెళ్తాము అత్తమ్మ వాళ్ళతోటి, అప్పుడు కూడా బ్లాగ్ వస్తుంది. ఇప్పుడైతే ఇది చూసేయండి. పొద్దున్నే 5:15 ఏమో అండి. నైట్ వచ్చేసరికి 10 అట్లా అయింది. తిని పడుకునేసరికి 10:30. మళ్ళీ 5:15కి అట్లా స్టార్ట్ చేశారు. అందరి స్నానాలు అయిపోయినాయి, అన్నీ పొద్దున్నే అయిపోయాయి అన్నమాట. అయిపోయినాక ఇలా ఊర్లో అందరినీ పిలిచి మంచిగా పసుపు కుంకుమ పెట్టి వాడకట్టోళ్ళు అందరు కలిసి బంగారం తీసుకురానికి వెళ్తామన్నమాట. అట్లా పొద్దున్నే అందరం కలిసి ఇంటి పక్కోళ్ళు చుట్టాలు అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, వాడు కూర్చోమంటే వానికి వింతగా అనిపించి భయపడతా ఉన్నాడు. అమ్మ వాళ్ళకి మేడారంది ఎప్పుడూ లేదండి, అంటే నోములు కదా ఎట్లా ఉంటాయో ఇది కూడా ఫోటో ఉంటేనే మేడారం ఉంటాయంట. కాకపోతే నాకు 2 బిడ్డలు అయ్యేసరికి తమ్ముని కన్నా కొడుకు పుట్టాలని మా అమ్మ గట్టిగా కోరుకుంది. అట్లా మేడారం మేము వానికి ఇంటికి ఇచ్చేసి అట్నే ఎత్తు బంగారం ఇచ్చి మేకను కోస్తాను మొక్కింది. బక్కోడు చూడండి 13.5 ఉన్నాడు. కొద్ది బంగారమే తీసుకున్నాం. పిల్లలందరూ మంచిగా బుట్టలు తలపైన బంగారం బుట్టలు తలపైన పెట్టుకొని ఇంటికి వస్తున్నామండి. లేట్ అయింది, కొంచెం తెల్లారింది అనుకోండి. పొద్దున్నే వెళ్ళాలి చీకటి ఉన్నప్పుడే అనుకున్నాం, కానీ చాలా లేట్ అయింది. మా అమ్మమ్మకి వచ్చేసి 5 బిడ్డలు. నేను మొన్నటి వ్లాగ్లో కూడా చెప్పాను. 5 బిడ్డలలో మా అమ్మని ఇంట్లో తెలంగాణ సైడ్ ఇంట్లో పెట్టుకున్నారు. మా పెద్దమ్మని ఊర్లోనే ఇచ్చింది. అట్లా మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు కొడలు వాళ్ళ ఫ్యామిలీ, మేము, మా అక్క బావ అందరం కలిసి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ సైడు ఒక ట్రిప్ అనేది చాలా రేర్ అండి. ఈ శివుడు పుట్టినప్పటి నుంచే, మా తమ్ముని కొడుకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. వేములవాడకు ఒకసారి వెళ్ళాము, ఇప్పుడు మేడారంకి వెళ్తున్నాము. ఆ బంగారం తెచ్చుకున్నాక ఇంట్లో సమ్మక్క సారక్కను అట్లా దీపం పెట్టేసి స్టార్ట్ అయ్యామన్నమాట. కారులో వెళ్దామంటే పిల్లలకి కారు వద్దంటే వద్దు. అప్పటికి పండగకి తిరిగినాం, ఇంకేదో ట్రిప్ అయింది, చాలా తిరుగుడైనాయి. మా కారు వద్దనేసి ఆటోలో అందరం కలిసి, ఎంత టైట్ అయినా కూడా అందరం కలిసి వెళ్దాం అనేసి ఆటో ఎక్కినాం. కాకపోతే ఇళ్ళనే ఫన్ ఉంటుంది కదండి, చాలా బాగా అనిపించింది. ఒక దగ్గర 10 అయినట్టుందండి. అందరం కలిసి టిఫిన్ చేద్దామని ఆగాము. ఇంతమందికి టిఫిన్స్ బయట అంటే కష్టం కదా. మా అమ్మ ముందు రోజు నైటే టమాటా రోటి పచ్చడి చేసి పూరీలు చేసింది, అమ్మ పెద్దమ్మ కలిసి. చూడండి, ఆటోలో ఇంతమందిని కూర్చున్నాం. సీట్లలో మేము కరెక్టే సరిపోయినాం, కానీ మా పైన పిల్లలు అయ్యేసరికి టైట్ అయ్యిండే. అయినా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 2 hours జర్నీ అనేసి అందరం ఒక ఆటోలో మేకను, కోడిని, సామాను అన్నీ పెట్టుకొని వెళ్తున్నాం. ఇక్కడ గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగాలి కదండి, కంపల్సరీ. మేడారం వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టే వెళ్తారు. మనకి మేడారంలో ఎంత పబ్లిక్ ఉన్నారనేది ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఆ రోజు సండే అయ్యి ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. అసలు ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము సంక్రాంతి తర్వాత పోయినాం. అంటే పబ్లిక్ ఇంత ఉంటారని అనుకోలే. కాకపోతే సెలవులు కాబట్టి సండే కలిసి వచ్చిందని ఇంతమంది వచ్చారేమో. ఫుల్ పబ్లిక్ ఉండే. కొబ్బరికాయ ఒకరైనా కొట్టేసి వెళ్తారు నైట్ టైంలో. మార్నింగ్ టైంలో వచ్చేసిన వాళ్ళు ఇట్లా కొంచెం వెళ్తున్నప్పుడు ఫ్యామిలీ అంతా దిగి ముద్దుగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అట్లా వెళ్తారన్నమాట. ఇక్కడ మొక్కులు అప్పచెప్పుకొని. నాకు ఇలా కెమెరాలో వీడియో తీసుకుంటా మాట్లాడడం కొంచెం భయం అండి. మళ్ళీ నా ఫ్రంట్ కెమెరా మొత్తం పోయింది. ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నా కానీ మన వ్యూస్ ఎక్కువ రావట్లేదు, అంత ఇన్కమ్ ఎందుకులే, ఉన్న ఫోన్ తోటే వెళ్ళదిద్దాం అనేసి తీస్తున్నా. ఆ పబ్లిక్కి అప్పటికే పోలీసులు వచ్చేసిళ్ళండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావద్దు కదా. చాలా మంచిగా ఉంది వాళ్ళ సర్వీసు. అంటే ఒక్క దగ్గర ఇంత టైం వేస్ట్ అయినా పంపిస్తూనే ఉన్నారు వెహికల్స్ని. చాలా లేట్ అయిపోయిందండి, 11:30 అయినట్టుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంత టైం అవుతుందో తినేసరికి అనిపించింది. ఎలాగో అలాగా మేడారం మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చామండి. ఫ్రంట్ సైడ్ ట్రాఫిక్ జామ్ అయింది అప్పుడే. ఇది వెనుక నుండి అన్నమాట, పొలాల సైడ్ నుండి ఒక రోడ్డు ఉంది, అక్కడ నుండి వస్తున్నాము. ఎక్కడ చూసినా వెహికల్సే అండి. అసలు కొంతమంది మొక్కులు అప్పచెప్పి చెట్ల సైడ్ తాడువాయి, నార్లపూర్ ఇట్లా ఎటు సైడ్ వెళ్ళేటోళ్ళు అటు సైడ్ వెళ్ళి మంచిగా తింటూనే భోజనాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు, పనులు చేసుకుంటూనే ఉన్నారు. మాది ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు వెళ్తామో. ఇప్పుడైతే దిగుతున్నాం అందరం. జంపన్న వాళ్ళ దగ్గర దిగినాం. అందరం స్నానాలు ఇంటి దగ్గర చేసి వచ్చినాం. ఇక్కడ ఏం పెట్టుకోలేదండి, టైం వేస్ట్ అవుతుంది అనేసి. మా శివ పొట్టెనికి ఒక్కరికి గుండు చేయించి స్నానం చేయించి వెళ్ళాలనేసి ఇక్కడ ఆగినాం. జంపన్న వాగుకి ఎదురుగా అటు రోడ్డు పక్కన ఉంటుందండి.
మన గుండు చేయించేది. ఒక రేకుల షెడ్లో ఉంటారు, ఎవరైనా గుండ్లు అక్కడనే చేయించుకోవాలి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, ఎన్ని వెహికల్స్, ఎంతమంది. అసలు జాతర టైంలో అయితే ఈయంతో కూడా లోపలికి రానివ్వరు, ఇప్పుడు మాత్రం ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. మన మిలిటరీ వాళ్ళు కూడా దిగారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ చూసారండి చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత ఏడుస్తున్నారో. మొక్కందేమో తప్పదు, మా మనవడో మనవరాలు పుడితే వాళ్ళు ఎత్తు బంగారం ఇచ్చి ఎంటికలు ఇస్తామని అట్లా మొక్కి చాలామంది చిన్నపిల్లలే ఉన్నారు. ఎంతమంది చేయించుకుంటున్నారో. మళ్ళీ విపరీతమైన ఏడుపండి. ఒక పాప అయితే టాప్ లేచిపోయేటట్టు ఏడ్చింది. నిజంగా వాళ్ళని చూస్తే బాధ అనిపించింది, కానీ మొక్కుకున్నప్పుడు తప్పదు కదా. మా శివ పొట్టోడు ఎంత ఏడుస్తాడో వాళ్ళందరూ ఏడుపు చూసి అని అనుకున్నాం, కానీ అస్సలు ఒక్కసారి కూడా ఏడవలే. మా పొట్టికి కూడా చేయించాము, అప్పుడు తను బాగా ఏడ్చుండే. మా అనిగాడు మంచిగా చాక్లెట్ ఇచ్చి ఊరుకోబెట్టిండు, అదే గుర్తొచ్చింది, సేమ్ ప్లేసు. అట్లా వీడు ఎంత ఏడుస్తాడు అనుకున్నా, కానీ ఏం ఏడవలే. గుడ్ బాయ్ అండి. మంచి ఆయన కాళ్ళ సందులో తలకాయ పెట్టి ఇట్లా చేస్తుంటే వాడు సపోర్ట్ చేయలేదు, సైలెంట్గా కూర్చున్నాడు. భలే అనిపించింది శివుణ్ణి చూస్తే. ఏడుస్తాడు అనుకున్నాం, అందరం ఆడ లోపలికి రాలేకపోయారు. అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరు బయటనే ఉన్నారు. నేను, మిగతా వాళ్ళం, వచ్చిన వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సైలెంట్గా ఉన్నాడు. నిజంగా గ్రేట్ పొట్టోడు. గుండు కొట్టించుడు అయిపోయాక తీసుకొచ్చి ఒక బాటిల్ తీసుకొచ్చినాం. వాటర్ వదిలారు, కానీ కింద కొన్నే వదిలేళ్ళండి. అవి కూడా ఈ స్నానాలు చేసిన వాటర్ అన్నీ అందులో కలుస్తున్నాయి. ఎందుకో మంచి అనిపించలేదు. ఎట్లా బాటిల్ కొన్నాం కదా అనేసి వానికి స్నానం చేయించినాం. వాడు ఒక్కడే చేసిండు. మేమందరం కాలు చేతులు కడుక్కున్నాం అనమాట. మా అమ్మమ్మ తినకుండా మా అమ్మమ్మ స్నానం చేసింది. కాకపోతే మార్చుకునే ప్లేస్ గలీజ్గా ఉందట, అందుకే తను మార్చుకోలే, అట్లానే వచ్చేసింది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆరిపోయింది, ఎందుకంటే ఎండలు అంతా బాగా కొడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ వాటర్ బాగానే ఉన్నాయి నీట్గా, కాకపోతే ఆ స్నానాలు చేసినాయి అందులో కలిసి కొంచెం అట్లా అవుతున్నాయి. సబ్బు కవర్లు, షాంపూ కవర్లు ఇవన్నీ వేస్తున్నారండి. మీరు వెళ్ళేది ఒకటే రోజు, అంత వేస్ట్ చేయకుండా నార్మల్ స్నానం చేసి రావచ్చు. బ్యాక్ సైడ్ పట్టించుకోకండి. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళందరూ పడుతూనే ఉన్నారు స్నానాలు చేసుకుంటా. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు కూడా, మా చిన్న పిన్ని అన్నట్టు, మా అమ్మమ్మ వాళ్ళ 5th నెంబర్ డాటరు, ఆ పిన్ని వాళ్ళు కూడా వచ్చిండే. వాళ్ళు లేటుగా వచ్చిండు. సిగ్నల్ మాత్రం అస్సలు లేదండి. వాట్సాప్ ఫోన్ వాయిస్ కాల్ చేసుకున్నా కూడా సరిగిన వాళ్ళే. ఎలాగో అలాగా వాళ్ళని కలుపుకొని అందరం కలిసి వెళ్తున్నాం. వాళ్ళు కూడా స్నానాలు చేశారు, కానీ మార్చుకోనికి బాగాలేక వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుండి లైన్ కడతారట అండి మేడారం లోపలికి వెళ్ళాలంటే. అంటే ఆ అమ్మవార్లు వచ్చిన టైంలో ఇదంతా అసలు కాలు ఉష్క పోతే రాళ్ళంత మంది ఉంటారట, కాలు పెట్టే సందు ఉండదట. ఇక్కడ ఆటో పార్క్ చేద్దామని అనేసి వచ్చేసినాం. నేను అప్పుడే అనుకున్నా అండి, అప్పుడు వస్తారు కదా జాతర ఎలా జరుగుతుంది, పనులు ఎలా జరుగుతున్నాయి అని న్యూస్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. నాకు చాలా ఇష్టం టీవీ షోస్ అన్నా, టీవీ అన్నా. అట్లా అప్పుడే అనుకున్నా నేను. అక్కడ చూసేసరికి ఏబిఎన్ వాళ్ళు ఉన్నారు, ఎత్తు బంగారం ఇస్తుంటే వాళ్ళు వీడియో తీయించుకుంటున్నారు. మేము మాట్లాడచ్చా అని అడిగినా, మాట్లాడని మేడం అన్నారు. సడన్గా అంత ఎక్సైట్మెంట్లో నేనైతే ఏం ఎక్కువ మాట్లాడలేకపోయినా. కాకపోతే కోరిక నెరవేరిందండి. ఎప్పుడు వచ్చిందో నేను చూడలే, కానీ వచ్చింది ఏబిఎన్ ఛానల్లో. ఇక్కడ మనం మేకలు తీసుకొస్తాం కదా అమ్మవారి మొక్కులు తీర్చనీకి, అది ఎంట్రన్స్లోనే మొక్కి వాటర్ జల్లి జడితిచ్చే కార్యక్రమం ఇక్కడనే చేసేసుకుంటున్నారు. అందుకే మంచిగా మేకకి నీళ్ళు జల్లేసి బొట్లు పెట్టి దండం పెట్టి మంచిగా దీవించు తల్లి అన్నట్టు. జడి తీస్తే నిమ్మలం అనిపిస్తుంది కదా పానం. తెలంగాణ సైడ్ తెలుసు ఈ జడితిచ్చుడు అంటే. అట్లా జడితిచ్చినాక ఆటో అతని దగ్గర వదిలేసి వచ్చిండు. తమ్ముడును ఇంకో అన్న వెళ్ళేసి కోడిని మేకని అక్కడ అప్పచెప్పి మేము దర్శనానికి స్టార్ట్ అయినాం అన్నమాట. మంచిగానే అమ్మవారు కరుణించింది అనుకోవాలి, జడితిచ్చింది. ఫస్ట్ టైం చేసిళ్ళు అమ్మవాళ్ళు ఇట్లా. మేడారంది ఎప్పుడు లేదు మొక్కు, వాళ్ళ మనవంతోటే స్టార్ట్ అన్నమాట. అట్లా చాలామంది చాలా మేకలు, చాలా కోళ్ళు, ఎన్నో మొక్కులు తీసుకుంటున్నారు. అందరూ ఎన్ని నెరవేరుతొస్తారు చెప్పండి అంత మంచిగా. ఇక లోపలికి స్టార్ట్ అయ్యామండి. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. నాకు
ఎప్పుడు వచ్చినా లోపలికి వెళ్ళలే నేను. ఆ రౌండ్ది ఉంటుంది కదండి గేట్, దాని బయట నుండే మొక్కుకొని వెళ్ళాను. నాకు అదే అనిపిస్తుంది. పోయినసారి వెళ్ళినప్పుడు కూడా మేము దగ్గరికి వెళ్ళేసరికి బంద్ చేసిళ్ళు, పబ్లిక్ ఎక్కువ ఉన్నారనేసి. ఇప్పుడు కూడా బంద్ చేస్తారేమో అని హడావిడి వెళ్తుంటే వీళ్ళందరేమో నిమ్మలంగా కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. మా పొట్టోళ్ళు చూడండి ఎంత ముద్దుగా బంగారం నెత్తి మీద పెట్టుకొని సమ్మక్క సారక్క లెక్కనే ఉన్నారు కదా, కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉన్నారు. చాలామంది ఇక్కడే స్టార్టింగ్లోనే ఉన్నాయండి కొబ్బరికాయలు, ఇక్కడనే కొట్టుకొని వెళ్ళాలి. నాకు అదే టెన్షన్ ఉంది, ఎక్కడ క్లోజ్ చేస్తారో, ఒక్కసారి అమ్మవార్లను దగ్గర నుంచి పట్టుకోవాలి, ఎటైతే అటు అయింది అనేసి లోపలికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాండి. ఫస్ట్ అమ్మవారి దగ్గర చాలా పబ్లిక్ ఉన్నారు, నన్నైతే నెట్టేస్తే లోపల పడిపోయినా కూడా, అంత ఘోరంగా ఉన్నారండి పబ్లిక్. నెక్స్ట్ అమ్మవారి దగ్గర కొంచెం తక్కువ ఉన్నారు కానీ జాగ్రత్త అండి. వీడియో తీయనికి రాలేము ఏం చెప్పాలంటే, ఎందుకంటే అంతమంది పబ్లిక్లో పిల్లలను పట్టుకొని ఆ ఫోన్ షేక్ అవుతుంటే ఏదో ట్రై చేశాను. మా అన్న అయితే వాళ్ళ కొడుకుని పైన ఎక్కించుకున్నాడు కనబడట్లేదని. ఫుల్ రష్ ఉన్నారు ఆ రోజు. సండే రోజు మాత్రం వెళ్ళకండి, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం సండే వెళ్ళకండి. ఒకరోజు హాలిడే తీసుకొని అయినా పర్లేదు, మిగతా డేస్లో వెళ్ళండి. ఇప్పుడు ఇంకా పండుగ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంక ఎట్లయినా పబ్లిక్ ఉంటారు, కొంచెం చూసుకొని వెళ్ళండి. చాలా పబ్లిక్ ఉన్నారు. మేమైతే అందులో నుంచి సందులలోకి పడి మరి పోయి నేను గట్టిగా పట్టుకున్నా అండి, ఎందుకంటే అంత ఛాన్స్ మళ్ళీ నాకు దొరకదో. ఉత్తప్పుడు ఉంటుంది కావచ్చు కానీ వెళ్ళాం కదా, ఇట్లాంటప్పుడు అంతమందిలో పట్టుకుంటేనే ఫీల్ ఉంటుంది. నా కోరిక నెరవేరిందని చెప్పాలి. ఇంతవరకు నేను 4-5 టైమ్స్ వెళ్ళాను కానీ దగ్గర నుండి పట్టుకొని వెళ్ళలేదు. అట్లా మంచిగా అనిపించింది. ఆటో ఇటో దర్శనం చేసుకొని వచ్చాం. లైన్లోకి వెళ్ళేంతసేపు అందరం దగ్గరనే ఉన్నాం. లోపలికి వెళ్ళాక మనిషికో దిక్కు అయిపోయినామండి. నేను పడ్డా, నా డ్రెస్ అంతా ఖరాబ్ అయింది, అదే చూపిస్తున్నా. అట్లా అందరం వచ్చేదాకా ఇటు పక్కన ఆగాము. పబ్లిక్ చూసారా ఎంతమంది ఉన్నారో. దర్శనం అయ్యి బయటికి వెళ్ళేసరికి 3:30 అయిందండి. మేము ఆటోలో ఆ లేడీస్ అందరం వెళ్ళి ఒక ప్లేస్ చూద్దామని వెళ్తున్నాం. వీళ్ళేమో మగవాళ్ళందరూ కార్లో, బాబాయ్ కార్లో మేకను కట్ చేయించుకొని వస్తాం, మీరు వెళ్ళండి అని వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము వెళ్తున్నాం. 3:45 అయింది. అసలు గిరిజనులు ఉంటారు కదండి, అడవి వేర్లని రకరకాలు ఉన్నాయండి. అసలు అవన్నీ మనం ఇటు సైడు మేడారం జాతరలలోనే చూడొచ్చు. అన్ని మొక్కలు, మందులని, ఇవ్వని అసలు ఎన్ని అమ్ముతున్నారో. ఈ రోడ్డు అయితే పండుగ అప్పుడు అసలు అడుగుపెట్టే సందు ఉండదు కదా అండి, ఎంత ఖాళీగా ఉందో చూడండి. అట్లయినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము వచ్చేటప్పుడు ఇంకెక్కువ ఉండే. ఇక్కడనే ట్రాఫిక్ జామ్ అయితే మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చినాం, అందుకే ఎంట్రన్స్ నేను వీడియో తీయలేకపోయినా స్టార్టింగ్లో. ఇప్పుడు మాత్రం మంచి ప్లేస్ చూసుకుందామని వెళ్తున్నాం. కాకపోతే మేము 4కి వెళ్ళాం కాబట్టి అప్పటికే ప్లేస్లన్నీ కబ్జా చేసేసిళ్ళండి. మంచిగా వాటర్ ఉండి కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉందేమో చూద్దామని నార్లపూర్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి దాకా పబ్లికే ఉన్నారండి. ఇక అక్కడ బోరింగ్ ఉంది, అందుకే ఆ బోరింగ్ చూసుకొని ఇక్కడ ఆగామన్నమాట. ఫుల్ ఆకలి అవుతుండే. పిల్లలందరూ పండుగ సంక్రాంతి పండుగ తర్వాత కదండి, అప్పాల క్యాన్ తీసుకొచ్చింది అమ్మ. మంచిగా అప్పాలు తిని ఎగురుతూ ఉన్నారు. ఇక వాళ్ళు మటన్ చికెన్ తెచ్చేలోపు మేము అన్నం చేసేసి చారు, ఇంకా ఆనియన్స్ కట్ చేసుడు, కొత్తిమీర పుదీనా ఇప్పుడు మాట్లాడుకుంటా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పని చేసుకుంటా ఉన్నాం. గ్యాస్ను సిలిండర్ వేసుకెళ్ళినాం, అంటే అక్కడ కట్టెలు ఎక్కువ దొరకట్లేదని అన్నారు, ఎందుకైనా మంచిదని తీసుకెళ్తున్నాం. మా అమ్మ ఫుడ్ కలర్ ఏంది మాత్రం ఒక్కదండి. ఇక్కడ మంచిగా కొత్తిమీర, ఉల్లిపాయ, సాల్ట్ ఇవన్నీ కలిపి పిసికి పోసి పెడితే చారు మంచిగా ఉంటుందండి. మళ్ళీ అందులో అడవిలో తింటున్నాం కదా, భలే టేస్ట్ అనిపించింది. అన్నిటికంటే చారు బాగా అనిపించింది. ఈ తర్వాత వాళ్ళు వచ్చేసిళ్ళండి. వచ్చేసినాక మా అన్న చాలా బాగా వండుతారు వంటలన్నీ. మా పెద్దమ్మ కొడుకు చాలా బాగా చేస్తాడు, అందుకే మా అమ్మ మా పెద్దమ్మ అందరు బాగానే చేస్తారు, మా అన్న ఇంకా బాగా చేస్తాడు అనేసి మా అన్నకు అప్పచెప్పిల్లు. గంటే మటన్ చేస్తున్నాడు. అప్పటికి ఎన్ని అప్పాలు తిన్నా కూడా ఆకలి అవుతా ఉంది. నిజంగా మటన్ మాత్రం సూపర్ ఉందండి. అందరం కలిసి ఇట్లా అమ్మ వాళ్ళ సైడ్ తక్కువ, మా అత్తమ్మ వాళ్ళ సైడు మేము గ్యాదర్ అయితేనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం, కానీ అమ్మ వాళ్ళ సైడ్ చాలా తక్కువ. ఇంకా చాలామంది మిస్ అయ్యారు. ఇది సగం ఫ్యామిలీయే అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలా. ఆ సగం మందిలో ఇంతమంది ఉన్నాను చూడండి. మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చునేటోళ్ళు కూర్చుంటూనే ఉన్నాం, వంట చేసేటోళ్ళు వంట చేస్తూనే ఉన్నారు. మొత్తం మీద పిల్లలు ఆడుకునేటోళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. అందరూ ఎవరికి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ముచ్చట్లు, ఆటలు అన్నీ హడావిడి ఉన్నాయండి.
చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ మాత్రం నిజంగా చెప్పాలంటే. 6 అయినట్టుంది వంటలన్నీ అయ్యేలోపు. నాటుకోడి తెచ్చుండే అమ్మ. నాటుకోడి, మటను, తలకాయ, చికెను ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి 6 అయింది. ఆకలి మంట మీద ఉన్నామనే చెప్పాలి. అందరం కూర్చొని మంచిగా తింటున్నాం. అన్నిటికంటే మేడారం ట్రిప్ ఎందుకు ఎక్కువ ఇష్టపడతారంటే ఇగో ఇలా ఫ్రీగా అడవిలా మంచిగా పర్యావరణంలో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా, అట్లా అందరు అందుకే ఇష్టపడతారు కావచ్చు. చాలా బాగా అనిపించింది. మా గుండు పొట్టోడు చూడండి ఎలా హాయి చెప్తున్నాడో. మగవాళ్ళ అటు సైడ్ మేము ఇటు సైడ్ కూర్చొని మంచిగా తిన్నాం. తిన్నాక కొంతసేపు కూర్చొని అన్నీ చదువుకున్నాం అన్నమాట. అప్పటికే 7 అయిపోయింది. చీకటి అయిపోయిందండి. అడ్డు లోపే చీకటి అయింది. అసలు ఏం కనబడట్లేదు. నిజంగా కొంచెం ముందొచ్చి ఉంటే బాగుండు, ఇంకొంచెం టైం ఉంటే లక్నవరం కూడా వెళ్తే బాగుండు అనిపించింది, కానీ టైం లేకుండా అండి. ఇక అన్నీ ప్యాక్ చేసేస్తున్నాం మళ్ళీ పైన. ఈ చీకట్లో ఎవ్వరు కనబడట్లేదు. మా వాళ్ళందరూ డ్యాన్స్ అంటే దుర్గమాత అప్పుడు బతుకమ్మ అవి చేసాం కదా, కొంచెం డ్యాన్స్ చేయొచ్చు కానీ అనుండే. షో డ్యాన్స్, షో డ్యాన్స్. ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కానీ కనబడతలేరు మంది. మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళకి మేము డ్యాన్స్ చేస్తే ఇష్టపడి మంచిగా నిలబడి చూస్తారు. అటు ఇటు చేసి ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. అప్పటికే పిల్లలు పడుకున్నారు. మా అవతారాలు కూడా చూడండి ఆ ఆటో ఎత్తేసుడుకు నిద్ర పట్టక పిల్లల్ని మీదేసుకొని అలసిపోయినాం బాగా. మొత్తం మీద ఇంటికి వచ్చేసినామండి 10:30కి. 6కే తిన్నాం కాబట్టి ఎక్కువ తినలేకపోయినాం, అలానే పడుకున్నాం అందరం. చాలా బాగా అనిపించింది ట్రిప్ మాత్రం మర్చిపోలేము. ఇంకొంచెం ఫ్యామిలీ మెంబర్స్ తగ్గారు కానీ అందరం కలిసి వెళ్ళడం అంటే కుదరదు కదా. వెళ్ళినక్కడికైనా చాలా మంచిగా వెళ్ళినాం. నెక్స్ట్ డే రిటర్న్ అయ్యాము. అప్పటికే మండే రోజు స్కూల్ డుమ్మా అయిందండి పిల్లలది. పొద్దున్నే వచ్చేసినాం, ఎందుకంటే ఏమన్నా హోంవర్క్స్ ఇన్కంప్లీట్స్ ఏమైనా రాసుకుంటారు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తారనేసి వీళ్ళకి బాయ్ చెప్పి వచ్చేసినాం. ఇదండి మన మేడారం జాతర వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.